అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారగెంట్ 94వ భాగం. రచయిత వనజ గారు. హరిత ముందు తిరుపతిని లోపలికి వెళ్ళి దీపం పెట్టమ్మా అని చెప్పడంతో త్రిపుర అలాగే చేసి దీపం వెలిగించేసరికి హాల్లో ఉన్న త్రిపుర గారి ఫోటోల్లో జీవం వచ్చినట్టుగా ఉందని చెప్పాలి. జర్నీ చేసొచ్చారు, తినేసి ఇద్దరు వెళ్ళి రెస్ట్ తీసుకోండంటూ హరిత చెప్తే నాకు ఆకలిగా ఏమీ లేదని క్రిష్ తన రూంలోకి వెళ్ళిపోయాడు. త్రిపద కూడా ఇక తినాలనిపించగా ఆ ఇంట్లో అంతా కూడా కొత్తగా అంటే కోడలిగా కొత్తగా అనిపిస్తూ ఉంటే వెదురుగా హాల్ మధ్యలో నిలబడిపోయింది. ఇంటి తాళాలు మొత్తం తీసుకుని వచ్చి త్రిపుర చేతిలో పెట్టింది హరిత. అత్తయ్య ఏంటివని త్రిపుర అడుగుతూ ఉంటే ఎప్పటికైనా నీకు చెందాల్సిన వేరే ఇవి, త్రిపుర అక్క తర్వాత ఇవి తీసుకునే హక్కు నీకే ఉంది అంటూ హరిత చెప్తూ ఉంటే వీటికి వచ్చిన హక్కు అంటూ ఏమీ లేదు. ఇంట్లో ఇంకా కోడల స్థానంలో మీరున్నారు. మామయ్య గారి భార్యగా ఈరోజే దీపం పెట్టడానికి వచ్చిన నాకు ఈ తాళాలు ఇవ్వడం ఏంటత్తయ్య, మీ దగ్గరే ఉంచండని చెబుతూ ఉంటే హరిత దానికి ఒప్పుకోలేదు. ఎన్ని రోజులు ఇవి మోస్తూ ఉంటే నాకేదో భారం గుండెల మీదుగా ఉన్నట్టు అనిపిస్తోంది కాబట్టి తీసుకో త్రిపుద అని ఆమె ఇస్తుంటే సరే తీసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు, ఈ ఇంటి వారసుడిని మీకు అందించాక అప్పుడు ఈ తాళాలు మీరు ఇవ్వనన్నా సరే మీ చేతుల నుంచి తీసుకుంటానని చెప్పింది త్రిపద. అది చూసిన బృందా కూడా నిజంగా అమ్మ వెయిటింగ్ తెలుసా ఈ తాళాలు నీకు ఇవ్వడానికి అని చెప్తూ ఉంటే నువ్వు కూడా ఏంటి బృందా అని అడుగుతూ కాసేపు వాళ్ళిద్దరితో మాట్లాడుతూ హాల్లోని కూర్చుంది త్రిపద. వదిన చాలా లేట్ అయింది ఇప్పటికే, అక్కడ నీ కోసం మా అన్నయ్య వెయిట్ చేస్తూ ఉంటాడు వెళ్ళు అని అంటూ బృంద త్రిపదని భుజం ఢీకొట్టేసరికి హరిత ఆమెను మందలిస్తూ పంపించేసి వాడు ఏం తినకుండా వెళ్ళాడు, కనీసం పాలైనా తీసుకెళ్ళి ఇవ్వమ్మా, ఫ్రెష్ అయి పడుకోండి ఇద్దరు అని చెప్పి హరిత వెళ్ళిపోయింది. ఆమె చెప్పినట్టుగానే త్రిపద కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి క్రిష్ కోసం తీసుకుని వెళ్ళింది. ఆమె వెళ్ళే లోపే అతను ఫ్రెష్గా స్నానం చేసి ఉన్నాడు. అతని కోసం తెచ్చిన పాలని టేబుల్ మీద పెట్టి నగలన్నీ కూడా తీసి లాకర్లో పెడుతూ ఉంది త్రిపద. ఇంటికి చాలాసార్లు వచ్చింది కానీ ఇల్లు మొత్తం చూసింది కానీ క్రిష్ రూమ్లోకి తనకు ఎలో లేదు. అందుకే పెద్దగా ఉన్న ఆ బెడ్రూమ్ని చూస్తూ ఏదో ధ్యాసలో లోపల పెట్టాల్సిన నగలు కింద పడిపోతుంటే వాటిని పట్టుకున్నాడు క్రిష్. పడకుండా మైండ్ ఎక్కడుంది పదం అని అతను అడిగేసరికి ఆ పేరుకే ఉలిక్కిపడిన త్రిపద సంతోషంగా అతని వైపు చూస్తూ ఉంటే ఇన్ని రోజుల మీద కోపం ఉన్నది కాబట్టి ఆ పేరుతో పిలవలేదు, అందుకే ఇప్పుడు పిలుస్తున్నానని చెప్పి ఏంటి అలా చూస్తున్నావు అని అడిగేసరికి ఈ రూమ్ ఎప్పుడూ చూడలేదు కదా అని అంటూ చుట్టూ చూస్తూ పడుకోవడానికి వస్తూ ఉంటే ఆమె కట్టుకున్న చీరను చూస్తూ తను ఇరిటేట్గా ఫీల్ అయి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్తే లేదండి ఈరోజే పుట్టింటి నుంచి సారితో వచ్చాం కదా, ఆ చీరని మార్చకూడదని చెప్పి అలాగే వచ్చి అతను పక్కన పడుకుంది. ఏంటో ఈ ఆచారాలన్నీ అనుకుంటూ క్రిష్ బాబు విసుక్కుంటూ పడుకుంటుంటే మీకు ఒక విషయం తెలుసా అని అంటుంది. ఇంకా కింద జరిగిన విషయం అంతా చెప్పి క్రిష్ మొహంలోకి చూసింది త్రిపద. అతని భావాలు ఏంటా అని, మీరు ఆ తాళాలను తీసుకోవాలనుకుంటున్నారా అని త్రిపద మెల్లగా అడిగితే లేదు అవసరం లేదని చెప్పి ఆమె వైపు తిరిగే కళ్ళు మూసుకున్నాడు క్రిష్ బాబు. చాలాసేపటికి అతని మొహంలో ఏదైనా ఫీలింగ్ కనిపిస్తుందేమోనని చూసిన త్రిపదకి నిరాశే కలిగేసరికి ఎప్పటికో కళ్ళు మూసుకుంది. పొద్దున లేచేసరికి అందరికంటే ముందుగా త్రిపదనే ఇంటి పని మొత్తం కూడా చేసేసి పూజ చేసుకొని గంట గనగన కొడుతూ ఉంటే ఆ సౌండ్కి మేల్కొని హాల్లోకి వచ్చారు అందరూ కూడా. ఇంకా యథావిధిగా అందరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోతుంటే క్రిష్ తన ఫైనల్ సెమిస్టర్ కోసం కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయి కిందకి రాగానే ప్రకాష్ గారు ఆపేశారు. క్రిష్ నువ్వు ఫారిన్ వెళ్ళాలి, ఆ విషయం నీకు గుర్తుందా అని అడిగేసరికి సైలెంట్ అయిపోయాడు క్రిష్ బాబు. పదంకి గుర్తుకు రాకపోవడంతో సరిగ్గా ఆయన ఇప్పుడు ఫారిన్కి ఎందుకు మామయ్య గారు అని మెల్లిగా అడిగితే అతనికి చేయాల్సిన సర్జరీ గురించి చెప్పారు ప్రకాష్ గారు. అమ్మో అంత పెద్ద సర్జరీనా అని ఆమె భయపడుతూ ఉంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత కాదులే, మహా అయితే 1 మంత్లో రిటర్న్ వచ్చేస్తాను అని చెప్పిన క్రిష్ నేను ఇప్పుడు ఫారిన్ వెళ్ళాలి అని అనుకోవట్లేదు, ఒకేసారి ఎంటెక్ ఫినిష్ చేశాక వెళ్తానంటూ తన హుకుంని జారీ చేసి కాలేజీకి వెళ్ళిపోయాడు. త్రిపద మాత్రం ఆలోచనలో పడింది. ఇప్పుడు తను ఏం చెయ్యాలి, కాలేజ్ కంటిన్యూ చేయాలా లేదంటే ఇంట్లో ఉండాలా అని ఆ విషయం గురించే థింక్ చేస్తూ ఉంటే బృందా వచ్చి ఏంటొదినా
తెగ ఆలోచిస్తున్నావు. మా అన్నయ్యని ఆఫ్టర్‌నూన్ వరకు చూడకుండా ఎలా ఉండాలి అని సరదాగా అడగడంతో, కాదు బృంద. నా స్టడీస్ కూడా మధ్యలోనే ఆగిపోయాయి కదా! అయిపోయింది. ఒక సెమిస్టర్ నేను చెప్తుంటే యూ డోంట్ వర్రీ. దానికెందుకు అంతలా ఫీలవుతున్నావు? ఇంకా 1 ½ ఇయర్ చదువు ఉంది కదా! కంటిన్యూ చెయ్యి అని చెప్పింది బృంద. సర్లే, ఈ రోజు నుంచి ఇంక నీకు కంపెనీ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పి రెడీ అయ్యేసి ఆర్య రాకపోయినా ఇంట్లో కారు తీసుకొని ఆ ఇంటికి వెళ్ళింది బృంద. ఆమె రావడంతోనే అత్త కవిత ఎదురొచ్చి, ఏంటమ్మా క్రిష్ బాబుకి పెళ్లయిపోయిందంట కదా! ఏమైందలా సడన్‌గా అని అడిగితే, జరిగింది ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పింది బృంద. అవునా! సరే మీ అన్నయ్య చేసుకున్న అమ్మాయిని చూపిచ్చు అని ఆమె అడగటంతో హాల్లోనే ఉన్న నరేంద్ర, సురేంద్రలను చూస్తూనే తన ఫోన్ ఓపెన్ చేసి త్రిపుత ఫోటో చూపించేసరికి కవిత, ఏంటి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? ఈ మధ్య 3, 4 రోజుల నుంచి బాగా ట్రెండ్ అవుతోంది కదా! ఈ న్యూస్‌లో కూడా వచ్చింది కదా! ఎవరితోనో అసభ్యంగా ప్రవర్తించింది అమ్మాయని. మరి అలా ఎలా చేసుకున్నాడు మీ అన్నయ్యని కవిత అడగటంతో, ఈ అమ్మాయి అలాంటిది కాదు అత్తయ్య గారు. తను చాలా మంచిది. ఎవరో పాపిష్టోళ్ళు, దుర్మార్గులు కావాలని తన ఫోటోలను మార్ఫింగ్ చేశారని ఇండైరెక్ట్‌గా నరేంద్రనే తిట్టి వెళ్ళిపోయింది బృంద. అన్నయ్య, నువ్వు వాళ్ళిద్దరికీ పెళ్లి కాదని ఏదో ఐడియా వేస్తే అది అటు తిరిగి, ఇటు తిరిగి వాళ్ళకు పెళ్లి చేసింది. ఇప్పుడు సత్య ట్రిప్ నుంచి వచ్చి క్రిష్ కావాలని అడిగితే ఏం చెప్పను అని సురేంద్ర అడగటంతో నరేంద్ర కూడా ఆలోచనలో పడ్డాడు. అసలు భార్య వచ్చింది. దాన్ని ఇంటికి తీసుకురావాలన్న ఆలోచనలేమీ లేని ఆర్య తండ్రి స్టార్ట్ చేసిన బిజినెస్‌లో ఏదో టైమ్ పాస్ వర్క్‌లాగా అలా వెళ్తూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ మహిత కూడా రాత్రికి చీర ఏం మార్చుకోకుండా అలాగే పడుకుంది. ఉదయం పుట్టింటి సారె వీధిలోపు అందరికీ పంచిపెట్టింది. ఎప్పుడూ అల్లరి చేసే ఆమె డల్‌గా ఉండడంతో ప్రమోద్ ఏమైందని అడిగితే, త్వరలో మీరు అమెరికా వెళ్ళిపోతారు కదా బావ, నేనొక్కదాన్ని ఇక్కడుండాలా అంటూ కొంచెం ఫీల్ అయిన ఆమెను ఓదారుస్తూ, అంతొద్దులేవే, నేను మా మేనేజర్‌ని అడుగుతాను. ఏమంటారో చూద్దాం అంటూ ఆమె ముందే మేనేజర్‌కి కాల్ చేశాడు ప్రమోద్. అతను న్యూలీ మ్యారీడ్ అని ఎంత చెప్తున్నా వినకుండా మేనేజర్, కొత్త రూల్స్ వచ్చాయి. ఒక ఎంప్లాయీ తరపున తన ప్యాకేజీని బట్టి ఇండియా గవర్నమెంట్ ఆ గవర్నమెంట్‌కి పేర్ చేయాలి. ఇప్పుడు నువ్వంటే వాళ్ళకి పని చేసి పెడతావు కాబట్టి పంపిస్తారు. ఈ కంపెనీ డబ్బులు కట్టి మరి మీ వైఫ్ వల్ల యూజ్ ఏంటని తను కూడా ఖర్చు పెట్టడంలో కంపెనీ ప్రాఫిట్ ఏంటి? అది ఆలోచించు ఒకసారి. ఇన్ని రోజులు మహా అయితే 6 మంత్స్ లేదా 1 ఇయర్‌లో రిటర్న్ వస్తావు. నువ్వు రావాలనుకుంటే అని చెప్పి కాల్ కట్ చేయడంతో ఇంకా ప్రమోద్‌కి వేరే దారి కనిపించలేదు. సరే, ఒక పని చేయనా? ఈ జాబ్ రిజైన్ చేసి హైదరాబాద్‌లోనో, బెంగుళూరులోనో వేరే జాబ్‌కి ట్రై చేయనా అని అంటూ ప్రమోద్ అడుగుతున్నప్పుడే హాల్లోకి వచ్చి అంతా వినేసిన శర్మగారు, ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ పిల్ల ఇక్కడొక్కతి ఉండలేదని నువ్వంత గొప్ప అవకాశాన్ని వదులుకోవాలనుకుంటున్నావా ప్రమోద్? పుట్టి పెరిగింది ఈ ఊర్లో కాదా? నువ్వు లేకుండా ఇన్ని సంవత్సరాలు లేదా? ఇప్పుడు కూడా అంతే ఉంటుందని చెప్పి వెళ్ళిపోతే మావయ్య చెప్పింది కూడా నిజమే కదా బావ! నీ వర్క్ చూసే కదా నీకీ ఆఫర్ ఇచ్చారు వాళ్ళు. ఇది నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన అవకాశం. సరే నువ్వు వెళ్ళిరా. ఈలోపు నేను నా డిగ్రీ కంప్లీట్ చేస్తాను. కుదిరితే ఎంబీఏ జాయిన్ అవుతానని ఆమె చెప్తూ ఉంటే మహితను దగ్గరకు తీసుకున్న ప్రమోద్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. చూస్తుండగానే వీళ్ళ పెళ్లయిపోయి 16 రోజులు గడిచిపోయింది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఒక న్యూస్ పోగానే ఇంకో న్యూస్ ట్రెండ్ అవ్వడంతో తిరుపతి విషయం కొంతమంది మర్చిపోతే ఇంకొంతమందికి అప్పుడప్పుడు తగులుతూ చేస్తూనే ఉంది. శాస్త్రి గారు, శ్యామలేమో ఇద్దరు ఒక్కసారికి ఒకరన్నట్లు ఉండిపోయారు. ఆయన కూడా బ్యాంకుకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అక్కడ హైదరాబాదులో అక్కకి, ఎక్కడ అగ్రహారంలో చెల్లికి, ఇద్దరికీ ఒకే రోజు 16 రోజుల పండుగ ఏర్పాటు చేశారు వాళ్ళ అత్తింటోళ్ళు. హరితనడిగి ప్రకాష్ గారు ఆ పండక్కి శాస్త్రి గారిని ఇన్వైట్ చేసినా కూడా ఇక్కడ లేకపోతే శర్మగారు ఇంకెంత గొడవ చేస్తారో అనుకుంటూ, ఏమనుకోకు ప్రకాష్, ఇక్కడ అయిపోయాక ఆ మరుసటి రోజే బయలుదేరుతామని శాస్త్రి గారు చెప్తే ఇంకేమనలేక సరే అన్నారు. ప్రకాష్ గారు కూడా ఇద్దరికీ పసుపు తాడు నుంచి గొలుసులోకి సూత్రాలను మార్చి తమ భర్తలతో మెళ్ళో వేయించారు. అగ్రహారంలో మరోసారి అందరికీ పప్పన్నం పెడితే హైదరాబాద్లో మాత్రం అసలు వీళ్ళిద్దరికీ పెళ్ళయిందని వారసుడికి ఎవరికీ తెలియకపోవడంతో సింపుల్‌గా హరిత బృందం మాత్రమే ఉండి గుళ్ళో తిరుపతికి ఆ ఫంక్షన్ చేశారు. చిన్న కూతురు 16 రోజుల పండుగ అయిపోగానే ఆ నైట్‌కి హైదరాబాద్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. శాస్త్రి గారు, శ్యామల వాళ్ళు వస్తున్నారని తెలిసి తిరుపతి ఆనందం అంతా ఇంతా కాదు. పొద్దున్నే వాళ్ళు దిగే టైంకి కారు పంపించారు ప్రకాష్ గారు. ఆ కారు బృందావనం గేట్‌లో ఆగగానే ఉలిక్కిపడి చూసిన శ్యామల బృందావనాన్ని చూసి గుడ్లు పెద్దవి చేసింది. ఏంటండీ ఇంత పెద్ద ఇల్లులు సినిమాల్లోనే ఉంటాయనుకున్నాను. నిజంగా కూడా ఉంటాయా అనుకుంటూ ఇంకా ఆశ్చర్యంగానే చూస్తున్న ఆమెను వదిలేసి తను కారు దిగారు శాస్త్రి గారు. వాళ్ళ కోసమే పోర్టికోలో వెయిట్ చేస్తున్న త్రిపద, నాన్నగారు ఎలా ఉన్నారు మీరు అంటూ వినయంగా పలకరించింది. ఇంకా కాదు గాని శ్యామలతో, అమ్మ లోపలికి రా అని అరుస్తుంటే
అప్పుడు ఈ లోకంలోకొచ్చి, "ఏం త్రిపుర ఇంట్లోనేనా నువ్వు ఉండేది? ఇంత పెద్దగా ఉంది ఇదంతా ఊడవాలి, కడగాలంటే గంటలు కాదు రోజులు పడతాయేమో" అని శ్యామల అంటుంటే, "అంత పని నీ కూతురికి రాదులే. పని మనుషులున్నారని" చెప్పి లోపలికి వెళ్ళిపోయారు శాస్త్రి గారు. అమ్మో! ఇంత ఇంటిని కడగాలంటే ఎంతమంది పని మనుషులు పెడతారో అంటూ అక్కడక్కడ గడ్డి కత్తిరిస్తూ, చెట్లకు నీళ్లు పడుతూ, ఆ ఫుట్‌పాత్ క్లీన్ చేస్తూ ఉన్న పని మనుషులను చూసి లోపల ఇంకా ఈజీగా 5, 6 మంది ఉంటారనుకున్న ఆమె ఆశ్చర్యపోయిన నోటితోనే లోపలికి వెళ్ళింది. వాళ్ళొస్తున్నారని తెలిసి అందరూ మార్నింగ్‌నే నిద్రలేచారు క్రిష్ తప్ప. పలకరింపులయ్యాక వాళ్ళిద్దరిని రెస్ట్ తీసుకోమని గెస్ట్ రూమ్‌లోకి పంపింది త్రిపుర. ఫాస్ట్‌గా పైకి పరిగెత్తుకుంటూ వెళ్లి క్రిష్ గారు లేవండి అంటూ అతన్ని లేపుతుంటే, ఇప్పుడేంటే నీ గోల? మీ అమ్మా నాన్న వచ్చారు అంతే కదా! వెళ్లి మాట్లాడుకోపో, రూమ్‌లోకి కూడా రావద్దు నువ్వు అంటూ కసిరి ఇంకోవైపుకు తిరిగి పడుకున్నాడు మొఖం తిప్పుకొని క్రిష్ బాబు. టిఫిన్ టైంకి అందరూ కలిసి మరోసారి గ్యాదర్ అయితే క్రిష్ అని పిలిచారు ప్రకాష్ గారు. ఏంటన్నట్లు టిఫిన్ తిని చెయ్యి త్రిపుర కొనుక్కే తుడుస్తూ చూస్తే, మీ పెళ్లిని అఫీషియల్ చేద్దాం అనుకుంటున్నాను. మన బిజినెస్ సర్కిల్‌లో పార్టీ అరేంజ్ చేసి చెప్పేస్తానని ఆయన చెప్పగానే, ఇప్పుడు నాకు పెళ్లి జరిగిందని తెలియకపోతే ఎవరికీ వచ్చే నష్టమేం లేదు. ఎప్పుడు బయటికి రావాలో అప్పుడే వస్తుంది. అప్పటి వరకు ఎవరికేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలు అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు అంటూ క్యూట్‌గా చెప్పేసి, మీ సెమిస్టర్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. కాలేజ్‌కొస్తావా? అంటూ త్రిపురని అడిగేసరికి ఆమె నసుకుతూ కిందకి చూస్తుంటే అర్థమైంది. మీ అమ్మ వాళ్ళు వెళ్ళాక కాలేజ్‌కి రా అంటూ అతను వెళ్ళిపోయాడు. సడెన్‌గా వెనుక నుంచి వచ్చి కళ్ళు మూసిన 2 చేతుల్ని తీసిన క్రిష్, ఇన్ని రోజులు ఎక్కడికి చచ్చావురా? అని అడగటంతో, అబ్బా! మనిద్దరం కలిసి నెల దాటిపోతున్నా నీ ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు లేదురా అంటూ పృథ్వీ ఫీలవుతుంటే, నెల కలిసి చాలా సంవత్సరాలయిందే కానీ మూసుకొని చెప్పు అని అడగటంతో, హాలిడేస్ కదా బావ! అందుకే అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను అని చెప్తే అతని వైపుగా చూసి, నువ్వేమైనా స్కూల్ పిల్లవాడు సమ్మర్ హాలిడేస్‌కి వెళ్ళాను అన్నట్టు చెప్తున్నావు. నోరు మూసుకొని క్లాస్‌కి పద అని కసురుకోవడంతో, నీ గురించి, త్రిపుర గురించి ఏవో బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ అయింది. దాని మీద నువ్వేమీ యాక్షన్ తీసుకోలేదా? అసలు తనిప్పుడు ఎక్కడుంది? ఎంగేజ్‌మెంట్ అయింది. పెళ్ళన్నారేంటి? అని అడిగితే, మీ చెల్లి నా ఇంట్లో ఉందన్నాడు క్రిష్. మీ ఇంట్లోనా? అంటే తనని లేపుకొచ్చేసి పెళ్లి చేసుకొని నీ లవ్‌ని సక్సెస్ చేసుకున్నావు బావ. నువ్వు సూపర్. నెక్స్ట్ నేనే అంటూ పృథ్వీ తన ఫ్లోలో తను ఉంటే అంత సినిమా లేదు అంటూ జరిగింది బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి అతన్ని కూడా క్లాస్‌కి లాక్కుపోయాడు క్రిష్ బాబు. పోరా! క్లాస్ కోసం ఎవరొచ్చారు? నేను నా స్వప్న కోసం వచ్చాను. నువ్వు విను, తర్వాత నీ దగ్గర నుంచి నోట్ తీసుకుంటానంటూ క్లాస్‌లో నుంచి మళ్ళీ స్వప్న రూమ్ వైపు వెళ్ళిపోయాడు పృథ్వీ. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని కాసేపు ఇండైరెక్ట్‌గా ఇద్దరూ లుక్కించుకున్నాక ఆమెకి కూడా త్రిపుర క్రిష్‌లకు పెళ్ళైన ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఎవరికీ చెప్పొద్దని ఒట్టు తీసుకున్నాక, అవును స్వప్న మనమెప్పుడు పెళ్లి చేసుకుందాం అని అడిగాడు పృథ్వీ. ఏంటి మనమా? పెళ్ళా? కృష్ణ సార్ అంటే వెనకాల ఆస్తులున్నాయి. ఆయన వైఫ్‌ని పోషించగలరు. మరి నువ్వు అని అడగడంతో, అమ్మని ఎంత మాట అన్నావే నన్ను. మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. వాళ్ళంత కాకపోయినా నిన్ను పెళ్లి చేసుకొని నేను కూడా 3 పూటలా ఫుడ్ పెట్టగలను అంటూ పృథ్వీ చెప్పుకుంటూ పోతుంటే, చాల్లే వాళ్ళకంటే అనుకోని సిట్యుయేషన్ వల్ల పెళ్లయిపోయింది కానీ ఫస్ట్ నువ్వు ఎంటెక్ ఫినిష్ చేసి జాబ్ చెయ్యి. నేను కూడా ఎంటెక్ ఫినిష్ చేయాలి. మా ఇంట్లో ఒప్పించాలి. చాలా సంఘటనలున్నాయి కానీ వెళ్ళు నీ క్లాస్‌కి అని అతన్ని పంపించి తనూ వెళ్ళిపోయింది స్వప్న. మహిత, ప్రమోద్ 16 రోజుల పండగ పూర్తయిన తర్వాత వారానికే తన జర్నీ అయి ఉండడంతో ఇంట్లో భార్య, అమ్మ బెంగ చూసి తను టౌన్‌కి తిరుగుతున్నాడు. ప్రమోద్ వీసా ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఇంకతను వెళ్ళే రోజు రానే వచ్చింది. ఆఫీసులో రిపోర్ట్ ఏం అవసరం లేకుండా డైరెక్ట్‌గా చెన్నై నుండి తన బోర్డింగ్ ఉందని క్యూట్ ఫ్యామిలీ వేసుకొని చెన్నై బయలుదేరాడు ప్రమోద్. ఫ్లైట్ నైట్ కావడంతో సాయంత్రం వరకు ముగ్గురికి బీచ్ చూపించి మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌కి తీసుకొచ్చాక ఇక మహిత బాధ అయితే వర్ణనాతీతం. శర్మగారున్నది కూడా చూసుకోకుండా ప్రమోద్‌ని హగ్ చేసుకొని కళ్ళకు నీళ్లు పెట్టేసుకుంది. అంత ఎయిర్‌పోర్ట్‌లో అరవబోయిన శర్మగారిని గమనించిన కమల ఆయన చెయ్యి పట్టుకొని పక్కకి లాక్కెళ్ళిపోయారు. ఆ రోజు మొత్తం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే టిఫిన్స్ అయ్యాక శాస్త్రి గార్లకి ఏమేం ప్లేసులు చూపించాలని ఫ్యామిలీ మొత్తం డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అందరూ అక్కడే ఉండగా విత్ రిపోర్ట్స్‌తో బృందావనంలోకి ఫస్ట్ టైమ్ ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. ఎందుకొచ్చారంటారు? మా క్రిష్ బాబులో ఇంకా మీరేమైనా చూడని వాళ్ళది ఫీలింగ్స్ ఉన్నాయంటారా? అవి మీరు చూడాలని అనుకుంటున్నారా? స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.